వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మమత. సంతానలేమి అంటే ఏమిటి? సంతానలేమిని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి? సంతానలేమి సమస్యలకు పరిష్కారాలు అందించడానికి మన స్టూడియోలో ఉన్నారు 49 హాస్పిటల్ డాక్టర్ శశిప్రియ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, సంతానలేమని చెప్తూ ఉంటారు, దాన్ని ఒక సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సో జనరల్గా సంతానలేమి అంటే పిల్లలు కలగకపోవడము అసలు. సో మనం ఎట్లా గుర్తించాలి అంటే, ఒక కపుల్ ఒక 1 year పిల్లల కోసం ట్రై చేసి అప్పటికి మనకు పిల్లలు అనేది కలగకపోతే మనం సంతానలేమి అని అనుకుంటాం. సంతానలేమి అని అనుకోవడం కంటే కూడా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో యాక్చువల్గా ఏమవుతుందంటే, ఎందుకు ఈ 1 year ఆఫ్ పీరియడ్ ఇస్ క్రూషియల్ అంటే మనకి సో ఆడవారికి ప్రతి మంత్ మెన్సెస్ అనేది వస్తుంది అనమాట. సో ఆ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిప్రొడక్టివ్ హెల్త్ మనకి బాగుందా లేదా చెప్పేది మనకి మెన్స్ట్రువల్ సైకిలే అనమాట. సో జనరల్గా అసలు ఈ సైకిల్ ఒక ఫిజియాలజీ ఏంటో మనం మాట్లాడుకుందాము. సో ప్రతి మంత్ మనం 28 days నుంచి 30 days వరకు ఒక సైకిల్ లెంత్ అనేది ఉంటుంది. సో దాంట్లో మెన్సెస్ అనేవి ఒక 4 to 5 days అవుతాయి ఎవరికన్నా. సో ఎందుకు అవ్వాలి అంటే, ఆడవాళ్ళకి జనరల్గా మినార్కి అటైన్ అయిన తర్వాత 13 to 14 years తర్వాత ఒక 1 year అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఎవ్రీ మంత్ సైకిల్ అనేది అవసరం. సో ప్రతి మంత్ మనకు బ్లీడింగ్ అయినప్పుడు ఫస్ట్ డే మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు బాడీలో మనకి ప్రతి ఓవరీలో ఒక 10 follicles అని అంటారనమాట. అంటే ఎగ్ ఉండే ఒక స్మాల్ ఫాలికల్ అనమాట, ఒక బబుల్ అని అనుకోవచ్చు. సో ఇట్ సైడ్ 10 అట్ సైడ్ 10 ఓవరీస్, అంటే ఓవరీ నుంచి వస్తాయి అనమాట. రైట్ ఓవరీ నుంచి ఒక 10 eggs అండ్ లెఫ్ట్ ఓవరీ నుంచి ఒక 10 follicles అనేటివి మనకు టిష్యూలో నుంచి బయటకు వస్తాయి. సో మన బ్రెయిన్ అనేది కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. సో FSH అని అండ్ LH అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి అన్నమాట, థైరాయిడ్ లాంటి హార్మోన్స్. సో ఈ FSH అనే హార్మోన్ మన ఓవరీ మీద యాక్ట్ చేసి ఈ 10 eggsలో మనకి ఓన్లీ ఒక ఎగ్ మాత్రమే డెవలప్ అవుతూ ఉంటుంది. సో డెవలప్ అయిన తర్వాత ఒక సర్టెన్ సైజుకి వచ్చాక, అంటే ఒక 2 centimeter సైజుకి వచ్చాక అది ఓవ్యులేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే పలగడం అనేది జరుగుతుంది ఈ ఫాలికల్. దాంట్లో నుంచి ఎగ్ అనేది మనకి బాడీలోకి ఎస్కేప్ అవుతుంది అనమాట. సో దాన్ని బాడీకి ఎస్కేప్ అయినప్పుడు పట్టుకోవడానికి ఏదో ఒక ఆర్గాన్ ఉండాలి కదా. సో ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది. ఫెలోపియన్ ట్యూబ్కి మనకి ఫింబ్రియే అని ఒక స్టార్ ఫిష్ లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, ఒక ఫ్లవరింగ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది రిలీజ్ అయిన ఎగ్ని క్యాచ్ చేస్తుంది. సో ఆ టైంలో మనకి ఏంటంటే ఓవ్యులేషన్ టైంని మనము ఫర్టైల్ పీరియడ్ అని అంటాము. సో ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ట్రై చేసినట్టయితే ఎగ్ స్పర్మ్ ఫెలోపియన్ ట్యూబ్లో కలిసి తయారైన బేబీ వచ్చి మనకి యూటస్లో అతుక్కుంటుంది. సో ఇది మనకు ఒక ఫిజియోలాజికల్ ప్రాసెస్ అనమాట. సో బేబీ అతుక్కున్న తర్వాత మనకి 14 daysలో మనకి ఈ ఎండోమెట్రియం అనేది చేంజెస్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఎండోమెట్రియం అంటే యూట్రస్ లోపల ఉండే లైనింగ్ అనమాట. సో ఈ లైనింగ్ అనేది ప్రతి మంత్ పెరుగుతుంది అనమాట. సో పీరియడ్స్ రాగానే ఈ లైనింగ్ ఊడి పడిపోతుంది. ఊడి పడిపోయినప్పుడు దానిలోంచి బ్లడ్ సప్లై మనకి మెన్సెస్ లాగా బయట కనిపిస్తుంది. సో మనం జనరల్గా పీరియడ్ మిస్ అయినప్పుడు ఆబ్వియస్లీ అందరూ కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటారు. సో ఇనీషియలీ పెళ్ళైన కొత్తల్లో. సో అదే మనకి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో, ఎప్పుడు మనకు పీరియడ్స్ వస్తాయో మనకు అసలు అవగాహన ఉండదు. సో అందుకు మనం మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మార్క్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మెన్సెస్ అనేటివి జనరల్గా ప్రతి మంత్ రావాలి. 28 days నుంచి 25 days నుంచి 35 days మధ్యలో లెంత్ అనేది ఉండాలి. సో అట్లా ఎవ్రీ మంత్, ఇయర్లో 12 months ఉంటాయి కదా. సో 12 cycles అనేటిది 12 times ఈ ఎగ్ అండ్ స్పర్మ్ కలవలేదంటే డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంది కదా. సో ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫర్టైల్ పీరియడ్లో కనుక మనము వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పిల్లల కోసం ట్రై చేసినట్టయితే అప్పటికి కూడా మనకి అసలు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని రాకపోతే డెఫినెట్గా డాక్టర్ని వెళ్ళి కలవాల్సిన అవసరం అయితే ఉంది. డాక్టర్ గారు, జనరల్గా ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు రీజన్ అంటారు?
సో ఏజ్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ అండి. ఎందుకు అంటే మనకు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీ అనేది 23 ఇయర్స్ నుంచి 27, 28 ఇయర్స్ వరకు కూడా చాలా యాక్టివ్ ఉంటుంది. జీన్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్ ఉంటాయి. సో మోర్ దాన్ 30 ఇయర్స్ అవుతే మన బాడీ కూడా జనరల్గా మెటబాలిజం చాలా స్లో అవుతూ ఉంటుంది. జీన్స్ అనేటివి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకేమైనా దెబ్బ తగిలితే హీలింగ్ అనేది చాలా ఈజీ మనం చిన్నగా ఉన్నప్పుడు. అదే మనం ఏజ్ పెరిగేసరికి మన హీలింగ్ కెపాసిటీ బాడీలో తగ్గుతూ ఉంటుంది. సో ఇట్లనే జీన్స్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో జీన్స్ అనేటివి 30 ఇయర్స్ తర్వాత చాలా వీక్ అవుతాయి. అండ్ కొత్తగా లైఫ్ స్టార్ట్ కావాలంటే 30-35 ఇయర్స్ తర్వాత చాలా కష్టం జనరల్గా. సో అందుకు మనకి ఏజ్ ఇంపార్టెంట్. సో అలానే ఈ మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది 23 ఇయర్స్ నుంచి 29 వరకు మనకు ఐడియల్. మోర్ దాన్ దట్ అంటే పెళ్ళి చాలామంది ఇప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. సో 30 తర్వాత పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత మాత్రమే ఇంట్లో జనరల్గా ట్రై చేయమని చెప్తాము. ఒకవేళ 6 మంత్స్ మనకు పిల్లలు కలగలేదంటే డెఫినెట్గా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. బికాస్ ఎందుకు అంటే 30 ఇయర్స్ తర్వాత ఏమవుద్ది అంటే ఎగ్స్ అనేటివి బాడీలో తగ్గుతూ ఉంటాయి. సో ఉండే ఎగ్స్ ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది 23 ఇయర్స్ నుంచి 27-29 ఇయర్స్ వరకు చెప్తాము. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉండే ఎగ్స్ 30 ఇయర్స్ తర్వాత సగానికి సగం అవుతాయి అన్నమాట. సో దాంట్లో మనకి ఈ జెనెటిక్ మెటీరియల్ క్యారీ చేసే ఊసైట్స్ నెంబర్స్ కూడా తగ్గుతూ ఉంటాయి, క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. సో మోర్ దాన్ 37 ఇయర్స్ అయితే మనకు ఫాలికల్స్లో అసలు ఎగ్స్ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అనమాట. ఎంటీ ఫాలికల్స్ ఉండొచ్చు. సో ఇవి ఫీమేల్ సైడ్కి మనం కన్సిడర్ చేస్తే మేల్ సైడ్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా జనరల్గా స్పర్మ్ క్వాంటిటీ వైజ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. క్వాలిటీ వైజ్ చాలా ప్రాబ్లం వస్తుంది. అండ్ ఒక 40 ఇయర్స్ వరకు మనం కట్ ఆఫ్ లాగా చూసుకోవచ్చు. 40 ఇయర్స్ తర్వాత డెఫినెట్గా మేల్స్కి జీన్స్లో డిస్టర్బెన్సెస్ అనేది అవుతూ ఉంటాయి. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది స్పర్మ్లో ఎక్కువ ఉండొచ్చు. సో ఈ ఏజ్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మనకు అబార్షన్ అయ్యే కెపాసిటీ చాలా ఉంటుంది అనమాట. ఆర్ మనకి అసలు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు కూడా. సో అందుకు మనకు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, జనరల్గా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు కూడా పీసీఓడి అని వింటూ ఉన్నాము. నిజంగా పీసీఓడి ఉంటే అది సంతానాలేమికి దారితీస్తుందంటారా? పీసీఓడి అంటే పీసీఓడి కూడా సంతానలేమికి దారి తీయచ్చు, కానీ పీసీఓడి ఉంటే కంపల్సరీ మనకి సంతానలేమి ఉంటుంది అనేది ఏం ఉండదు. సో పీసీఓడి అంటే బేసిక్గా దాంట్లో 2 ఉన్నాయన్నమాట. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అని ఒకటి అంటారు. 2 ఆల్మోస్ట్ సిమిలరే మనకి. సిండ్రోమ్ అంటే 3-4 రకాల డిసీజులు కలిపి ఉండడము. సో అది కాకుండా మనకి జనరల్గా ఏంటంటే ఓన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి చాలామందికి. స్కానింగ్ చేసుకున్నప్పుడు స్కానింగ్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని రాస్తారు. అంటే ఏంటంటే మనము జనరల్గా ఎగ్ నంబర్స్, ఫాలికల్స్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎగ్స్ ఉండే బబుల్స్. సో ఇవి ఒక్కొక్క ఓవరీలో మనము ఫస్ట్ డే, సెకండ్ డే లేకపోతే 5th డే ఆఫ్ మెన్సెస్ ఒక స్కాన్ చేసుకొని చూసుకున్నప్పుడు ఒక 10 ఫాలికల్స్ ఉండడం ఐడియల్, 8 to 10 ఉండడము. ఈ పీసీఓఎం అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ అంటే చాలా ఎక్కువ ఉండడం అనమాట. మోర్ దాన్ 18, మోర్ దాన్ 25 ఫాలికల్స్ ఒక్క ఓవరీలో ఉంటే సో పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని అంటారు. సో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏమవుద్ది అంటే ఈ ఫాలికల్స్ జనరల్గా ఎక్కువ నెంబర్ అయిపోయేసరికి మన బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ ఆ ఓవరీకి సరిపోక హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి మన ఎగ్ డెవలప్మెంట్ అవ్వడము, రిలీజ్ అవ్వడం అనేది ఉండదన్నమాట. సో ఎగ్స్ అనేటివి అట్లా స్టాగ్నేషన్ అయిపోతూ ఉంటాయి, స్టాక్ పైలింగ్ ఎఫెక్ట్ అని అంటారు. సో అట్లా అయిపోయేసరికి ఏంటంటే మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసరికి మేల్ హార్మోన్ క్వాంటిటీ అనేది బాడీలో ఎక్కువ అవుద్ది. మేల్స్కే టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఫీమేల్స్కి ఈస్ట్రోజన్ ఉంటుంది అని అనుకోవద్దు. ఫీమేల్స్కి కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. కాకపోతే అది ఏంటంటే మనకి ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవ్వాలి, ఆండ్రోజన్స్ అని అంటారనమాట. సో ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవ్వాలి, మేల్స్లో అది టెస్టోస్టెరాన్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఈ ఆండ్రోజన్ అనేది మనకి ప్రికర్సర్ అనమాట. అంటే ఈ ఆండ్రోజన్ నుంచి ఇవి 2 వచ్చే బై ప్రోడక్ట్స్. సో ఈ ఆండ్రోజన్ అనేది బాడీలో ఎక్కువైపోయేసరికి ఏమవుద్ది అంటే మేల్ ప్యాటర్న్ మనకి హెయిర్ డిస్ట్రిబ్యూషన్, మనకు మీసం రావడము, ఈ గడ్డం దగ్గర కొంచెం హెయిర్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువ పెరగడము, ఎక్కువ బాడీ హెయిర్ రావడము, ప్లస్ హెయిర్ ఫాల్ అనేది ఉండడము, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఉండడము, మొహం మీద యాక్నే రావడము, అండ్ బాగా ఒబేస్ అవ్వడము, లావ్ అవ్వడము, ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు. రవి గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సార్.
రవి గారు మాట్లాడండి. హలో, చెప్పండి అమ్మా. ఇట్లా 2 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. హ్మ్. 2 సంవత్సరాలు పెళ్ళయి. చెప్పండి అమ్మా. 2 సంవత్సరాల పెళ్ళయి ఏమన్నా ప్రాబ్లం తీస్తారా? డెఫినెట్గా చూస్తారు. పిల్లలకి ప్లానింగ్ చేసుకుంటే హాస్పిటల్కి వచ్చి మనం ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా అవసరము. సో డెఫినెట్గా హెల్ప్ చేస్తాం.